వారు చెప్పడం. విగ్రహారాధన ఇది కాదు, భగవంతుడు మనలోనే ఉన్నాడు. వారు శివతత్వాన్ని బోధించిన శివునికి రూపం లేదు, మనలోనే ఉన్నారు. కాబట్టి మనుషులంతా ఒక్కటే, కుల మత వర్గ భేదాలు లేవు అని ఆ రోజుల్లో ఈ కులం అన్నది ఉండకూడదు అని వర్ణాంతర వివాహాలను కూడా చేసి, ఇప్పుడు చెప్పారు వర్ణాంతర వివాహాలు కూడా చేసి మాట పడ్డారు ఆ రోజుల్లో. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలు చేశారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుల్లోనే ఇలాంటి విభేదాలు మన మధ్య ఉండకూడదు, మనందరం ఒక్కటే అని. తర్వాత వారు చెప్పిన దాంట్లో మనిషికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అన్నది చాలా ముఖ్యం. ఈ స్త్రీ పురుషులు అన్నవి భేదం ఎప్పుడు ఉండకూడదు. అలాగే ఈ పూజలు, యజ్ఞాలు, వేదాలు, పురాణాలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, కానీ వాటన్నింటినీ నమ్మాల్సిన అవసరం లేదు. అంటే మనల్ని మనం నమ్ముకుందాం, మనం శ్రమ పడదాం, ఆ శ్రమకి విలువ ఖచ్చితంగా దొరుకుతుంది అన్నది వారి ఆలోచన. ఈ స్వర్గం నరకం ఇలాంటివన్నీ ఏమీ లేవు అని చెప్పడంతో చాలామందికి వారి మాటలు నచ్చలేదు. చివరిలో కూడా వారిని చాలామంది వ్యతిరేకించిన తర్వాతనే చెప్పారు, ఇప్పుడు బిజ్జలుడు రాజ్యంలో వారు ఉన్నారు అని చెప్పి. అలా కొంత అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్ళాయి. అప్పట్లో ఆ మతం, ఆ వాదనలు అవన్నీ ఉండేవి. కాబట్టి వీరి ద్వారానే ఈ లింగాయత ధర్మం అన్నది మొత్తం దేశం అంతా వ్యాపించింది. తర్వాత మళ్ళీ లింగాయత ధర్మంలో బసవన్న బోధనలు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఈ మూఢనమ్మకాలు వీటన్నింటినీ కూడా ప్రబోధించిన మరొక టీం కూడా ఉంది. అందుకని అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, వీరిని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో అన్ని కులాల వాళ్ళని కూడా ఒక చోటుగా తీసుకొచ్చి భోజనం పెట్టే సంప్రదాయాన్ని కూడా వీరే తీసుకొచ్చారు. అంటే అంటే అప్పటి నుంచే ఆ కూకటి వేళ్లతో పెకిలించాలనే ప్రయత్నం చేశారు ఈ కుల వ్యవస్థని. ఇంకా ఈ రోజు కూడా అది నిర్మూలన చేయలేకపోతూ ఉన్నాం. మాట్లాడతాం కానీ ఆ భావం అన్నది ప్రతి ఒక్కరు మనసులో కూడా ఉంటుంది. బయటకు మాత్రం చెప్తాం, అందరం చెప్తాం ఇలా అందరం కలిసి ఉండాలి మనుషులందరూ అని చెప్పి ఉంటుంది. ఆ రోజుల్లో ఇటువంటి వాటి గురించి బోధనలు చేశారు అంటే మనం ఆలోచించాలి. అందుకనే వారిని చాలామంది కన్నడ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు బసవులను పిలుచుకున్న విశ్వగురువు అని ఆ పేరు రావడానికి కారణం ఇదే. వారి బోధనలు ప్రపంచమంతా ఉండాలి అన్న ఆలోచనతో. సో ఈ సంప్రదాయం వాదులు ఇలాంటి వాళ్ళందరికీ వ్యతిరేకించారు వారు. సో ఆయన సిద్ధాంతాలను మళ్ళీ తీసుకువెళ్ళాలి అన్నది చెప్పారు. మంచి పోయిట్ ఆయన. వారి రచనలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అన్నది చాలామంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ద్వారా ఇప్పుడు మనందరికీ కూడా వారు రాసిన ప్రవచనాలు చెప్పారు, ఎన్నో వేల ప్రవచనాలు వాళ్ళు రాశారు. ఆ ప్రవచనాలన్నీ కూడా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. వారి మార్గం అనుసరణీయం. అందుకని చాలామంది బసవుని వారి రైటర్స్లో చాలామంది ప్రశంసించారు. వారికి సంబంధించిన ఆధారాలు ఎన్నో కూడా శాస్త్రాల్లో మనకు దొరికి. సో వారి గురించి మనం మాట్లాడుకోవడము, ఈ తరం వారికి తర్వాత తరం వారికి వారి బోధనలు చెప్పాలి అన్నది ఆలోచించడం. రాష్ట్ర ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా యంత్రాంగానికి, టూరిజం ఆఫీసర్ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనందరం ఇలాగే కలవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా విషయాలు అప్పటి నుంచి బసవేశ్వర గారికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా డాక్టర్ మేడం గారు చాలా వివరంగా మనకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమము